ఈరోజు ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు ఏంటో తెలుసా? బంగారం కాదు, డబ్బు కాదు, సమయం కూడా కాదు, ఫోకస్. ఎందుకంటే డబ్బు పోతే సంపాదించవచ్చు, సమయం పోతే కనీసం దాని విలువ అర్థమవుతుంది. కాని ఫోకస్ పోతే మనిషి తన జీవితమే ఎక్కడికి వెళుతుందో గుర్తించలేడు. విచిత్రమేంటంటే ఇక్కటి మనిషికి జ్ఞానం కొరతలేదు. ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసినా ఉంది, ఒక్క క్లిక్ దూరంలో ఉంది. కాని ప్రశాంతంగా కూర్చుని ఒక పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగే సామర్థ్యం మాత్రం రోజురోజుకీ తగ్గిపోతోంది. ఎందుకు? ఈ ప్రశ్న పొత్తది కాదు. ఏల సంవత్సరాల క్రితమే యుద్ధభూమి మధ్యలో నిలబడ్డ ఒక మనిషి కూడా ఇదే సమస్యతో పోరాడాడు. అతని పేరు అర్జునుడు. అతని చేతిలో విల్లు ఉంది, శక్తి ఉంది, నైపుణ్యం ఉంది. కాని ఫోకస్ లేదు. అతని సమస్య శత్రువులు కాదు, అతని మనస్సు. అక్కడే భగవద్గీత మొదలవుతుంది. చాలామంది భగవద్గీతను మతగ్రంథంగా చూస్తారు. కాని ఒక కోణంలో చూస్తే అది డిస్ట్రాక్టెడ్ మైండ్ గురించి జరిగిన గొప్ప సంభాషణ. అందులో ఫోకస్ గురించి ఉన్న కొన్ని ఆలోచనలు ఈ రోజు సోషల్ మీడియా యుగంలో కూడా ఆశ్చర్యకరంగా వర్తిస్తాయి. మొదటి విషయం, మనలో చాలామంది ఫోకస్ అంటే కాన్సంట్రేషన్ అనుకుంటారు. కాని భగవద్గీత మరో విషయం చెబుతుంది. మన సమస్య ఫోకస్ లేకపోవడం కాదు, మన ఫోకస్ ఎక్కడికి వెళ్తుందో తెలియకపోవడం. అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి ఉన్నప్పుడు అతని కళ్ళు ముందున్న యుద్ధాన్ని చూడడం లేదు, జరిగే ఫలితాలను చూస్తున్నాయి. ఎవరూ చనిపోతారు, ఏం జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, అతని మనసు ప్రస్తుతం చెయ్యాల్సిన పనిని వదిలి ఇంకా జరగని సంఘటనల్లో తిరుగుతోంది. ఇది మన పరిస్థితి కూడా కదా. పనిచేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆలోచిస్తాం, చదువుతున్నప్పుడు మార్కుల గురించి ఆలోచిస్తాం, బిజినెస్ చేస్తున్నప్పుడు ఫెయిలియర్ గురించి ఆలోచిస్తాం, కాన్వర్సేషన్ మధ్యలో కూడా నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తాం. మన శరీరం ఒక చోట ఉంటుంది, మనసు ఇంకో చోట ఉంటుంది. అక్కడే ఫోకస్ చనిపోతుంది. భగవద్గీతలో మొదటి రహస్యం ఇదే. మీ శక్తిని తినేసేది పనిపాదు, పని గురించి ఆలోచిస్తూ చేసే అదనపు మానసిక ప్రయాణం. రెండో విషయం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మనం సాధారణంగా డిస్ట్రాక్షన్ బయట నుంచి వస్తుందని అనుకుంటాం. ఫోన్, సోషల్ మీడియా, పీపుల్. ఎస్, కానీ గీత ఒక అసౌకర్యమైన నిజం చెబుతుంది. బయటన్నవి డిస్ట్రాక్షన్స్ తావు. వాటికి స్పందించే నోటలి అలవాటు అసలు డిస్ట్రాక్షన్. ఎందుకంటే ఒకే గదిలో ఇద్దరు ఉంటారు. ఒకరు గంటల తరబడి పనిచేస్తారు, మరొకరు 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూస్తారు. పరిస్థితి ఒకటే, ప్రతిస్పందన లేరు. అంటే సమస్య బయటవేదు, లోపలుంది. ఇది అర్థమైనప్పుడు మనం యుద్ధం చేసే శత్రువు మారిపోతాడు. మూడో విషయం, ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. మనలో చాలామంది మోటివేషన్ కోసం వెతుకుతారు. మంచి మూడ్ వచ్చినప్పుడు మానిచేస్తామని అనుకుంటారు. కాని భగవద్గీతలో కనిపించే ఒక లోతైన ఆలోచనేమిటంటే మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది ఒకరోజు ఉత్సాహంగా ఉంటుంది, మరొక రోజు అలసిపోతుంది, ఇంకో రోజు సందేహపడుతుంది. మీ జీవితాన్ని మూడ్ ఆధారంగా నడిపితే మీ డైరెక్షన్ ప్రతిరోజు మారిపోతుంది. ఫోకస్ ఉన్న వ్యక్తి ప్రతిరోజు మొకేలా ఫీలవడు, కాని ప్రతి వీలీని నమ్మడు. ఇది చాలా పెద్ద తేడా. ఎందుకంటే మనలో చాలామంది మన భావోద్వేగాలను ఫ్యాక్ట్స్లా చూస్తాం. ఈరోజు చెయ్యాలననిపించలేదు అంటే చెయ్యకూడదననుకుంటాం. ఈరోజు కాన్ఫిడెన్స్ లేదు అంటే నేను సిద్ధంగా లేనని అనుకుంటాం. ఈరోజు భయం లేసింది అంటే ఇది తప్పుదారేమో అనుకుంటాం. కాని భగవద్గీతలో కనిపించే దృష్టికోణం వేరే. ఫీలింగ్ అనేది వెదర్ లాంటిది, డైరెక్షన్ కాదు. ఈ ఆలోచనను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మనసు మారిన మనం ఆగిపోను. నాలుగో రహస్యం, ఇది ఫోకస్కి గుండెకాయ లాంటిది. అనుబంధం. మనకు కావాల్సిన ఫలితంతో మనం చాలా బలంగా అనుసంధానమైపోతాం. అందుకే యాంగ్జైటీ పెరుగుతుంది, అందుకే ఫియర్ పెరుగుతుంది, అందుకే ఫోకస్ తగ్గిపోతుంది. ఎందుకంటే మన శక్తి పనిపై ఉండదు, ఫలితాన్ని కాపాడుకోవడంపై ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీరు ఎప్పుడు అత్యుత్తమంగా పనిచేశారు? చాలాసార్లు మీరు రిజల్ట్ గురించి మర్చిపోయినప్పుడు, పూర్తిగా పనిలో మునిగిపోయినప్పుడు. అదే స్థితి. భగవద్గీత చెప్పే నాలుగో రహస్యం, ఫలితాన్ని ద్వేషించాలని కాదు, దానిపై మానసిక ఆధారపడటం తగ్గించమని. ఎందుకంటే ఆధారపడే కొద్దీ భయం పెరుగుతుంది, భయం పెరిగే కొద్దీ ఫోకస్ తగ్గుతుంది. ఇప్పుడు ఐదో రహస్యం, ఇది మొత్తం సంభాషణలో అత్యంత శక్తివంతమైనది, మనసును జయించడం. ఇది విన్న వెంటనే చాలా పెద్ద విషయం అనిపిస్తుంది, కాని గీతలో కనిపించే భావం చాలా ప్రాక్టికల్. మనసును పూర్తిగా ఆపలేం, దాన్ని బలవంతంగా నియంత్రించలేం, కాని దాన్ని గమనించవచ్చు. మనసు ఎక్కడికో వెళ్ళినప్పుడు మళ్లీ తీసుకురావచ్చు, మళ్లీ మళ్లీ మళ్లీ. చాలామంది ఫోకస్ అంటే ఎప్పుడూ డిస్ట్రాక్ట్ కాకపోవడం అనుకుంటారు. కాదు, ఫోకస్ అంటే డిస్ట్రాక్ట్ అయిన తర్వాత కూడా తిరిగి రావడం. అదే అసలు స్కిల్.
ఒక మెడిటేషన్ సెషన్లో కాదు, ఒక పుస్తకం చదివేటప్పుడు, ఒక మీటింగ్లో, ఒక కాన్వర్సేషన్లో, ఒక గోల్పై పనిచేస్తున్నప్పుడు ప్రతిసారి మనసు వెళ్ళిపోతుంది. ప్రతిసారి దాన్ని తిరిగి తీసుకురావడం అదే ట్రైనింగ్. ఇప్పుడు ఒక క్షణం ఆగి ఆలోచించండి. బహుశా మన సమస్య ఫోకస్ లేకపోవడం కాదు, మన శక్తిని 100 దిశల్లో పనిచేయడం. మన భయం మనసును మాగుతోంది, మన పోరికలు లాగుతున్నాయి, మన ఆందోళనలు లాగుతున్నాయి, మన నోటిఫికేషన్స్ లాగుతున్నాయి. ఇన్ని తాళ్లు ఒకేసారి లాగుతున్నప్పుడు మనసు చీలిపోతుంది. అప్పుడు మనం కాన్సంట్రేషన్ కోసం వెతుకుతాం. కాని అసలవసరం సరైన దిశలో మన శక్తిని ఒకచోట చేర్చడం. భగవద్గీతలోని ఈ 5 ఆలోచనలు కేవలం యుద్ధభూమి కోసం కాదు, ప్రతిరోజు మన జేబులో ఉన్న ఫోన్తో, మన మెదడులో ఉన్న శబ్దంతో, మన భవిష్యత్తు గురించి ఉన్న భయాలతో, మనలో మనం చేసే యుద్ధం కోసం కూడా. బహుశా ఫోకస్ అనేది కొత్తగా సంపాదించాల్సిన శక్తి కాదు, ఇప్పటికే మన దగ్గరున్న శక్తిని అనవసరమైన దిశల్లో వృధా కాకుండా కాపాడుకోవడమే కావచ్చు.